రోజు శరీరానికి ఆహారం తింటేనే ఈ శరీరము ఆరోగ్యవంతంగా ఉంటుంది. నువ్వు రోజు నీ శరీరానికి ఆహారం తిన్నట్టుగా నీ ఆత్మకు ఎటువంటి ఆహారం తింటున్నావు? ప్రతి క్రైస్తవుడు తన ఆత్మ, దేవుని బిడ్డలారా, బలంగా, దేవునికి రుచికరంగా తన ఆత్మ తయారు కావాలంటే తన ఆత్మకు సరైన ఆహారం పెట్టాలి. ఇప్పుడు సరైన ఆహారం ఏంటి? యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనము. అందుకు యేసు ఏమంటున్నాడంటే, జీవాహారము నేనే. పురుగులు పట్టిన ఆహారం వేరు, శ్రేష్టమైన ఆహారం వేరు. శ్రేష్టమైన ఆహారం తిన్నోడి శరీరము ఆరోగ్యవంతంగా ఉంటుంది. కానీ పురుగులు పట్టి ఆహారం తిన్నోడు శరీరం అంతా కూడా రోగాల బారిన పడిపోతుంది. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, నీ ఆత్మ బలంగా దృఢంగా ఉండాలి అని అంటే నీ ఆత్మకు కావలసినటువంటి ఆహారం ఏంటంట? దేవుడు అంటున్నాడు. ఏంటంటే, నేనే మీ అందరికీ జీవమునిచ్చే ఆహారం. చూడండి, శ్రేష్టమైన ఆహారము, పురుగులు పట్టని ఆహారం ఏం చేస్తుంది? మనిషికి రోజు ఆరోగ్యవంతంగా మారుస్తుంది. చూడండి, మరి డ్రై ఫ్రూట్స్ కానీ, లేదంటే రకరకాల ఫ్రూట్స్ కానీ, జ్యూసెస్ కానీ, ఇంకా కొన్ని ఫుడ్ కానీ, ఇదంతా తింటుంటే ఏమవుతుంది? ఆటోమేటిక్గా శరీరంలో ప్రతి కణ వ్యవస్థ బలపరచబడి ఆరోగ్యవంతుడుగా, బలంగా, ఇంకా ఎక్కువ కాలం బ్రతికేటట్టుగా జీవాన్ని ఇస్తుంది. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే, నీ ఆత్మ బలంగా ఉండి జీవం కలిగి బ్రతకడానికి దేవుడుగా ఉన్న నేనే నీ ఆత్మకు సరైన ఆహారం అంటున్నాడు. అయితే ఆయన సరైన ఆహారం అయితే పురుగులు పట్టిన ఆహారం ఏంటో ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం చూడండి. దొంగతనము హత్య చేస్తాడంట. ఆ దొంగ ఎవరంటే సైతాను. ఆ సైతాను వచ్చి ఏం చేస్తున్నాడు? హత్య చేస్తున్నాడు. చూసారా మీరు? అర్థమైతే శ్రేష్టమైన ఆహారము యేసయ్య అయితే పురుగులు పట్టిన ఆహారం ఎవరంటే సైతాను. ఆ యేసయ్యను మనము, దేవుని బిడ్డలారా, మన జీవితంలోకి తీసుకుంటున్నప్పుడు ఇంకా ఇంకా ఆత్మలో బలపడిపోతూ ఉంటాం. ఈ సైతాను దగ్గర నుంచి వచ్చిన ఆహారం తీసుకుంటున్నప్పుడు అదేం చేస్తుందంట? నరహత్య చేస్తుందంటది. అంటే నీలో ఆత్మకు జీవాన్ని తీసేస్తుంది. అది మన ఆత్మను రోజు రోజుకి కూడా క్షీణింపజేస్తుంది, నశింపజేస్తుంది. నీ ఆత్మను, దేవుని బిడ్డలారా, నరకములోకి తీసుకుపోతుంది అని ఇక్కడ మాట్లాడుతున్నా.